హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త రెసిపీతో వచ్చానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఉదయాన్నే ఎటువంటి హడావుడి లేకుండా కేవలం బ్రెడ్తో మనం ఈ రెసిపీని చేయొచ్చు. మీరు ఇప్పటి వరకు బ్రెడ్తో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తుంటారండి, బట్ ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ ఒక్కసారి చూడండి, ట్రై చేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తుంచి వేసుకోండి మిక్సీ జార్లోకి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. అరకప్పు వరకు వాటర్ పోసుకోండి. ఈ మూడింటిని కూడా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ పేస్ట్ మనకి చాలా స్మూత్గా ఉండాలండి, గుర్తుంచుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందామండి. ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని వేసుకోండి. టమాటో ముక్కల్ని వేసుకుందామండి. ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్నగా తరిగి వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. బ్రెడ్ కదా మనకి తీయగా ఉంటుంది అని అనుకోకండి, చాలా టేస్టీగా ఉంటుంది. తీపిదనం అనేది మనకి ఎక్కడా కూడా అంతగా తెలియదు అన్నమాట. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులోకి మరొక అరకప్పు వరకు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి, సరిపోతుందండి. 5 నిమిషాల తర్వాత ఈ పిండి కొంచెం నానుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ వంట సోడా వేసుకోండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఈ వంట సోడా వేయడం వల్ల మరీ కొంచెం మెత్తదనంగా వస్తుందని మాత్రమే నేను ఇది వేస్తున్నాను. ఈ వంట సోడా పడని వాళ్ళైతే అవాయిడ్ చేసుకోవచ్చండి. ఒకసారి బాగా కలుపుకోండి. మనకి మొత్తం మీద పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. దీన్ని ఒకసారి స్పాచులా సహాయంతో స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిప్పగంటతో మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ విధంగా వేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇది మనకి కొంచెం మందంగానే ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దీని మీద మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూస్తున్నారు కదా, 1 నిమిషం తర్వాత మనకి చక్కగా కుక్ అయిపోయింది పైన మొత్తం కూడా. ఇప్పుడు ఒకసారి అడుగును కూడా చెక్ చేసుకోండి. ఇలా అన్ని వైపులో చక్కగా కాలిన తర్వాత దీన్ని మరొక సైడ్కి టర్న్ చేసుకుందామండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మరొక 1/2 నిమిషం పాటు కుక్ చేసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీగా ఉండి బ్రెడ్తో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. ఇలా చక్కగా 2 వైపులా కూడా కాలిన తర్వాత దీన్ని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మొత్తం దోశలన్నీ కూడా వేసుకోవాలండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కడా కూడా మనకి తీపిదనం అనేది తెలియదండి. మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా బై బాయ్.